మొదటి వారంలో కేసీఆర్ అరెస్ట్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5, 6 తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం. కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సెఫాలజిస్ట్ ఆరా ముస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇక మొదటి వారంలోనే కొత్త సంవత్సరం 2026 జనవరిలోనే కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ కు వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించాలని చెప్పి పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు 14 రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలు విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు కోసం న్యాయసలహాలు తీసుకుంటున్నట్టు మనం చూస్తాం. న్యాయ విచారణలో కేసు వీగిపోకుండా సిట్ అధికారులు పక్క ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బాధితుల నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసారు. సో ఇక పక్క ఆధారాలతోటి సో కేసీఆర్ ని, హరీష్ రావుని ఇరికించాలి, వాళ్ళని జైలుకు పంపాలనే ఒక రాజకీయ కుట్ర అయితే ఇందులో దాగుంది. ఎంతసేపు లీకులు అయితే బయటకైతే వెలువడుతున్నాయి తప్ప ఇంతవరకు కూడా నిజాలు మాత్రం బయటకి ఇంకా వెలువడలేదు. పక్క ఆధారాలు వాళ్ళు సేకరిస్తున్నామని చెప్పి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక కేసీఆర్ ని విచారిస్తే తెలిసే అవకాశం ఉన్నది. ఇక కానీ గతంలో కేసీఆర్ చెప్పేసిండు, మాకు సంబంధం ఉండదండి, అది మా పని కాదు, ఆ నిఘా సంస్థలు చూసుకుంటే అవి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మా పని కాదు, వాళ్ళు ఎట్లనో వాళ్ళు సమాచారం తీసుకొస్తారు, మాకు అందిస్తారు, అంతే తప్ప మాకు ఎలాంటి ఉండదు, పోలీసులు చేసే పని, మేము చేసే పని కాదని చెప్పి గతంలో ఒక చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కేసీఆర్. సో అది మళ్ళీ అదే చెప్తాడు, ఇక అంతకు మించి ఏం చెప్తాడు, ఇక అంతే ఉంటుంది.